బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ కూడా తీసుకుంది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపించింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సిబిఐ అధికారులు ఇంటి వద్దే విచారించారు. తాజాగా మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చినట్లయింది. గతంలో ఈడీ పంపిన నోటీసులు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరు కాకపోవడం గమనార్హం. ఇక ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా సిబిఐ కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్ గారు నమస్తే. నమస్తే. చాలా కాలంగా ఈ చర్చ ఎన్నికల ముందు కూడా జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పి అరెస్టు చేయకపోవడం కూడా కొంత డిసడ్వాంటేజ్ అయింది అని చెప్పి బీజేపీ పర్స్పెక్టివ్లో అనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు మరొకసారి సిబిఐ సమన్లు జారీ చేయడంతో చాలా ఆసక్తి కనిపిస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం అవుతారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిసి ఎలక్షన్స్ సంబంధించి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనేటటువంటి వాదనంతా కూడా బయట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, వారిద్దరూ ఎవరికి ఓటు వేసినా సరే అది రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాహా చేసింది, దుర్వినియోగం చేసింది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ రెండిట్లో ఎవరికి ఓటేసినా ఒకటేనని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కవితకి సిబిఐ మరోసారి నోటీసు ఇవ్వడం అనేది చాలా సంచలనాత్మకమైనటువంటి ఇష్యూగా దీన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ ఆరోపణలన్నీ అసత్యం. ప్రభుత్వం చాలా సీరియస్ గా బీఆర్ఎస్ పట్ల వ్యవహరిస్తోంది. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళు వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఆ ప్రాసెస్ లో భాగంగానే కవితకి మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది అనేటటువంటి భావన దాంట్లో స్ఫురిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు, మాకు వారితో ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు, వారు ఎన్డీఏలో చేరతామని వచ్చినప్పుడు కూడా నేనే తిరస్కరించాను అని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వాదన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం, ఇద్దరు ఒకటేననేటటువంటి తీవ్ర ఆరోపణలు వెలువడడం, ఇవన్నీ కూడా బీజేపీని అట్లాగే బీఆర్ఎస్ ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఢిల్లీ ప్రయాణంలో ఎవరిని కలుస్తారు, ఎందుకు వెళ్తున్నారు, ఆ విషయాలన్నీ పక్కన పెడితే కేవలం బీజేపీ అధిష్టానాన్ని కలవడానికి మాత్రమే ఆయన వెళ్తున్నారు అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టేది లేదు అనేటటువంటిది మరోసారి ఈ నోటీసుల ద్వారా ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఒకసారి విచారించినటువంటి సిబిఐ అక్కడ స్టేట్మెంట్ తీసుకుంది కవిత దగ్గర నుంచి. రేపు 26వ తారీఖున మళ్లీ హాజరు కమ్మని సమన్లు జారీ చేయడం ద్వారా కవితను ఈసారి కాస్త గట్టిగా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇదేమైనా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉందని ఆరోపణలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడడం మాత్రం ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. రాజు అయితే శివప్రసాద్ గారు, ఒకవేళ అంటే ఈ మధ్య మనం చూసాము బీజేపీ నుంచి ఖండించినప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్తాయనేటువంటి ప్రచారం అయితే జరిగింది. మరి అది ప్రచారం కాంగ్రెస్ పార్టీ సృష్టించిందనేటువంటి వాదన కూడా మనం చూసాము. దాన్ని బలంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క సమన్లు ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే పూర్తిగా ఏమీ సంబంధం లేదనుకునే చూడాలా? ఒకవేళ అరెస్టు కనుక జరిగితే ఆ యొక్క ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండొచ్చు? ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? దీన్ని అంటే రాజకీయమైనటువంటి అంశంగా దీన్ని చూస్తాము నేచురల్ గా మనం. ఎందుకంటే ఇటువంటి వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా నోటీసులు ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ
తాము బీఆర్ఎస్ పొత్తులు లేము ఉండబోము అనేటటువంటి అంశాన్ని ఇద్దరు ఒకటి కాదు అనే అంశాన్ని స్పష్టం చేస్తోంది అని మనం భావించవచ్చు. కానీ న్యాచురల్ గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మామూలుగా మాట వినిపిస్తూ ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కాబట్టి సిబిఐ కవిత కేసులో ముందుకు వచ్చి ఇప్పుడు ఆమెకి నోటీసులు జారీ చేసింది 26వ తారీఖు హాజరు కావాల్సిందిగా. దీని తర్వాత పరిణామాలు ఏమవుతాయి, ఆమె విచారణలో ఏం తేలుతుంది, గతంలో ఈడీలో జరిగినటువంటి విచారణలో ఏం తేలింది, దానివల్ల ఏమైనా కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా, ఆమె ప్రమేయం స్పష్టంగా దాంట్లో ఏమన్నా సాక్ష్యాధారాలు ఏమైనా దొరికాయా, ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో మనకి కనిపిస్తాయి. దాంట్లో దొరకని అంశాలు ఇప్పుడు సిబిఐ విచారణ ద్వారా ఏం దొరుకుతాయి అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశమే. బట్ ఏది ఏమైనా సరే ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి నోటీస్ ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా ప్రజలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా సరే దీన్ని కూడా రాజకీయంగా తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకుని రాజకీయంగా కావాలనే మన ఇద్దరు ఒకటి కాదు అని చెప్పడం కోసం ఇట్లాంటి నోటీసులు జారీ చేశారు అనేటటువంటి వాదనాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప కవితని ఇప్పుడు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదు రాజు. అంటే గతంలో కూడా ఇవాళ రేపు అన్నటువంటి పరిస్థితి అలాంటి ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు వచ్చిన చాలామంది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు. ఇక మిగిలింది కేవలం ఇద్దరు మాత్రమే, ఒకటేమో కేజ్రీవాల్, ఇంకొకటేమో కవిత. ఈ నేపథ్యంలో అలాంటిదే అవకాశం ఏమైనా ఉందా అనుకోవచ్చా కవిత విషయంలో? కాబట్టి అఫ్కోర్స్ ఇక కేజ్రీవాల్కి వేరే విషయం అవుతుంది. కేజ్రీవాల్ కూడా ఇప్పటికే దాదాపు 6 సార్లు దాదాపు సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రానటువంటి నేపథ్యంలో ఈడీ కోర్టును ఆశ్రయించింది. మేము ఎన్నిసార్లు సమన్లు ఇష్యూ చేసినా కూడా హాజరు కావడం లేదు, ఏదో రకంగా దాన్ని ఎగ్గొడుతున్నారు అనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోర్టు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కేజ్రీవాల్ యొక్క విచారణ ఆధారపడి ఉంటుంది. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి కోర్టు హాజరు సమన్లు జారీ చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా విచారణకి హాజరై తీరాలి లేకపోతే అరెస్ట్ చేస్తాం అనేటటువంటి ఆదేశాలు జారీ చేస్తారా అనేది కోర్టు నుంచి ఎటువంటి చూడవలసి ఉంది. కానీ కవిత కూడా గతంలో 2-3 సార్లు అప్పీల్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి సమన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కేసు కోర్టులో ఉంది కాబట్టి కేసు అయిన విషయంలో కోర్టు ఏదో ఒకటి తెలిసే వరకు నేను విచారణకి హాజరు కాను అన్న రీతిలో ఆమె వ్యవహరించారు. అదే రకమైనటువంటి జవాబును కూడా ఈడీకి గతంలో ఇచ్చారు. మరి ఇప్పుడు సిబిఐ కొత్తగా ఇంతకాలం తర్వాత సిబిఐ సమన్లు జారీ చేసింది. మరి ఈ విషయంలో ఆవిడ ఎట్లాంటి వైఖరి వహిస్తారు, 26వ తేదీన హాజరవుతారా, లేకపోతే సిబిఐ కూడా అదే రకమైనటువంటి సమాధానం చెబుతారా, కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి విచారణకి హాజరు కాను అని చెప్పి సమాధానం చెప్తుందా అనేది ఉంది. ఇదేమైనా ఈ సమయంలో ఇక్కడ రావడం మాత్రం కొంత రాజకీయంగాను ఇటు పార్టీల పరంగాను కొంత ఉత్కంఠగా పెట్టేటువంటి పరిస్థితిగా మాత్రం కనిపిస్తుంది రాజు. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.